హలో ఎవ్రీవన్. ఆవకాయ పచ్చడి అంటే ఒక ఎమోషన్ అండి. నిజంగా ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనుకుంటా కదా. సో మరి ఎవరన్నా ఈజీగా చేసుకునేలాగా చాలా సింపుల్గా చేసుకునేలా ఆవకాయ పచ్చడిని నేను తయారు చేసి చూపిస్తున్నాను. సో మరి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మంచి రకం మామిడికాయల్ని తీసుకొని వచ్చి వాటిని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టండి. కొంచెం నానిన తర్వాత వాటి మీద ఉన్న సొనంతా పోయేలాగా వీటిని బాగా క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదనమాట. ఇప్పుడు వీటిని ముక్కలుగా చేసుకొని దానిపైన ఒక పేపర్ లాగా వస్తుంది, దాన్ని కూడా క్లీన్ చేసేసుకొని ముక్కల్ని ఇంకో 2 గంటల పాటు ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టుకోండి. తడి అనేది కొంచెం కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను కేజీ లెక్కల్లో కాకుండా బౌల్స్ లెక్కల్లో మెజర్ చేసి చూపిస్తాను. మన దగ్గర ఉన్న ముక్కలన్నీ కూడా ఒక 4 బౌల్స్లో వచ్చేలా మెజర్ చేసుకోండి. ఎందుకంటే నేను 4 బౌల్స్కి తగినట్టుగా మెజర్మెంట్ని చూపిస్తున్నాను. ఈ ముక్కల్ని 4 బౌల్స్లా మెజర్ చేసుకొని దీన్ని బట్టి మనం మెజర్ చేసుకుందాం. దీనికి మనం ముందుగా ఒక పావు వంతు ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కల్లో వేసుకొని ఈ ముక్కల్ని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మెత్తబడకుండా కూడా ఉంటుంది. సో ఇలా నానబెట్టుకునే దాంట్లో కొంచెం ఇంగువ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం సేపు తర్వాత మనం అదే బౌల్ తోటి 1 కప్పు కారం అయితే వేసుకుందాం. ఫుల్ కప్ వేసుకోండి కారం. ఇందులో కొంచెం కాశ్మీరీ మిర్చి కూడా యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. అలాగే అదే కప్ తోటి 1 కప్ ఆవపిండిని కూడా వేసుకొని కొలుచుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్ తోటి ఒక పావు వంతు మెంతిపిండి, పావు కంటే కొంచెం తక్కువ వేసుకోండి, మెంతిపిండి కూడా వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను టాటా సాల్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి అరకప్పు ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పొడన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అరకప్పు వేసుకున్నాం. అదే కల్లుప్పుతో పౌడర్ చేసుకున్నట్లయితే 3/4 కప్పు వరకు ఉప్పు అయితే పడుతుంది. వీటిని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఆయిల్లో నానబెట్టిన ముక్కల్లో కొంచెం కొంచెంగా పొడిని వేసుకుంటూ వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన దాంట్లో మనం ముందుగా ముక్కల్లో ఒక పావు కప్పు నూనెనైతే వేసేసుకున్నాం కాబట్టి మిగిలిన 3/4 కప్పు నూనెని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ నూనె మంచిగా వేరుశనగ నూనెని యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే 1.5 కప్ నూనె అయితే పడుతుంది. ఇది మేము పార్సిల్ కోసం అని రెడీ చేస్తున్నాం కాబట్టి, వేరే కంట్రీకి షిఫ్ట్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ నూనె వేసుకున్నాం. మీరు 1.5 కప్ నూనె అయితే వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని ఒక డబ్బాలో వేసుకొని 3 రోజుల వరకు దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసేయండి. 3 డేస్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఆవకాయ పచ్చడిని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.